తుఫాను కాస్త పెరిగి పెద్దదవుతోంది. దాని ఇంపాక్ట్ అంటే పెను తుఫానుగా మారుతున్నటువంటి వేళ సీరియస్ కాన్సెప్ట్ అయితే నడుస్తోంది. ప్రభుత్వం ఓవైపున క్లియర్‌గా ఉంది. అన్ని రకాల వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయి. నిన్నటి నుంచి ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం లెక్క చూసుకుంటున్నారు. రోడ్లు భవనాల శాఖ రోడ్లకు సంబంధించి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు అంటే ఇక దాంట్లో జాగ్రత్త తీసుకోవడానికే లేదు. ఎక్కడ పోతున్నాయి, ఎక్కడ ఉంటున్నాయి అన్నటువంటి చూసుకునేటటువంటి పనిలో ఉంది. రవాణా శాఖ వాహనాల్ని ఆపేసింది. ఆ కట్టల మీద నుంచి బస్సులు వెళ్ళొద్దంది. అట్లాగే వైద్యారోగ్య శాఖ తగిన ఏర్పాట్లు చేసుకుంది. రెస్క్యూ టీమ్స్ అన్ని ప్రిపేర్డ్‌గా ఉన్నాయి. అంతా పర్ఫెక్ట్‌గా ఉంది. దాదాపుగా ఇప్పటికి నిన్న అంచనా కంటే కూడా కొంత తేడా వచ్చింది. మచిలీపట్నం, కాకినాడ దగ్గర మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గంటకి 120 దాకా 120 కిలోమీటర్ల వేగంతో వెళ్ళేటటువంటి గాలులు వీచేటటువంటి అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలర్ట్‌గా ఉండమని చెప్తున్నారు. ఇప్పటికే ముందు అనుకున్నది ఇంతకు ముందే అనుకున్నట్టు అల్పపీడనం వాయుగుండంగా మారి, వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి, తీవ్ర వాయుగుండం తుఫానుగా మారి, తుఫాను పెను తుఫానుగా మారడం సహజంగా జరుగుతుండేటటువంటి ప్రక్రియ. ఇందులో ఒక్కోసారి వాయుగుండం దగ్గర ఆగిపోవచ్చు, తీవ్ర వాయుగుండం దగ్గర ఆగిపోవచ్చు, తుఫాను కింద కన్వర్ట్ కాకపోవచ్చు. కానీ ఇప్పుడు ఇది తుఫాను కన్వర్ట్ అయింది, తుఫాను తీవ్ర తుఫాను కిందకి మారిందన్నది కూడా అంచనా వేస్తున్నారు. కాబట్టి సీరియస్‌నెస్ ఉంటుంది. అలర్ట్‌గా ఉండాల్సినటువంటి అవసరం అయితే ప్రతి ఒక్కళ్ళకి ఉంది.